గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పంచతంత్రం 9వ భాగంలో కరటక దమనుల కథ గురించి తెలుసుకుందాం. పంచతంత్రంలో మొదటి భాగమైనటువంటి మిత్రలాభాన్ని పూర్తిగా చెప్పిన తర్వాత విష్ణు శర్మ రాకుమారులకు మిత్రభేదం గురించి వివరిస్తున్నాడు. ఇద్దరు బలవంతులు కలిసి మిత్రులుగా ఉంటే వారి మైత్రికి భంగం కలిగించి తమ అవసరాన్ని తీర్చుకోవడమే మిత్రభేదం. పూర్వం ఒకానొకప్పుడు రామాపురం అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఇరుగు పొరుగున్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకుని సరుకులన్నీ బల్ల మీద వేసుకుని మరొక నగరానికి బయలుదేరాడు. అతడు ఎక్కినటువంటి బండి సంజీవకం, నందకం అనేటువంటి 2 బలిసిన ఎడ్లు ఉన్నాయి. అడవిదారిలో బండి కట్టిన ఎద్దుల్లో సంజీవకం కాలు మడతపడి బెనికింది. ఆ కారణంతో వర్ధమానుడు చాలా బాధపడి, ఇది ఎన్నాళ్ళ బట్టో నా వద్ద నమ్మకంగా పనిచేసింది, దీని కాలు బెనికింది, మందు రాద్దామంటే మందు లేదు, కట్టు కడదామంటే అవకాశం లేదు, ఇక్కడెక్కడా కూడా వైద్యులు ఉండరు, అన్నీ పల్లెలే, పట్టణాలు కూడా లేవు, ఎలాగా అనుకుంటూ జాలిపడుతూ, దీన్ని చూసుకుంటే ఇక్కడే కూర్చుండి ఉండిపోయామంటే కనుక అడవిలో అందరూ కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాలి, పోనీ అలా అని చెప్పి దీన్ని తీసుకెళ్దామంటే తీసుకెళ్లే అవకాశం లేదు, ఏం చేద్దాం అని చెప్పి పక్కన పల్లెటూరులో ఒక మంచి ఎద్దు కొనుక్కొని రమ్మని నౌకర్లను పంపించాడు. వాళ్ళు ఒక ఎద్దును తెచ్చారు. సంజీవయ్య ఈ వర్ధమానుడు సంజీవకాన్ని వదిలిపెట్టేసి బయలుదేరాడు. 3 రోజులు గడిచిన తర్వాత సంజీవకం నెమ్మదిగా లేచి ఆ దగ్గర ఉన్నటువంటి గడ్డి అది తిని కోలుకుంది. ఏ జంతువు నోట్లో పడకుండా జాగ్రత్తగా బాగానే కోలుకుంది. అది ఒకరోజు ఉదయాన్నే పెద్ద మేఘం ఉరిమినంత పెద్దగా అరవడం చేసింది. ఈ రంకె విన్నటువంటి పక్షులన్నీ కూడా ఎగిరిపోయి జంతువులన్నీ హడిలిపోయి. అదే సమయంలో మృగరాజు అయినటువంటి పెంగళుడు అనే సింహం మడుగులో నీళ్లు త్రాగాలని వచ్చింది. ఈ శబ్దం వినేటప్పటికి దాని గుండెలు దడదడా కొట్టుకుని వెంటనే మూర్చపోయి తర్వాత తేరుకుంది. అప్పుడు అనుకుంది, అబ్బా, నా వంటి ధైర్యశాలికే భయం పుట్టించేంత పెద్ద జంతువు ఏమొచ్చిందో, అది ఏ జాతికి చెందిందో, ఇదివరకు ఎప్పుడు ఇలాంటి శబ్దం వినలేదు బాబోయ్ అని చెప్పి గడగడా వణుకుతూ అక్కడే నిలబడింది. పెంగళకుని వద్ద విచిత్రుడైనటువంటి నక్క మంత్రిగా ఉంది. ఆ నక్కకి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు కరటకుడు, దమనకుడు. అయితే రాజుగారి అవస్థను చూసి వాళ్ళు కూడా పక్క నుండి మనలాగే రాజుగారు కూడా భయపడుతున్నారా అని మూలను నక్కారనమాట. నక్కి అప్పుడు దమనకుడు కరటకునితో అంటున్నాడు, ఒరే కరటక, మన రాజుడు ఎలా వణికిపోతున్నాడో, మనం తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం పొందుదాం అన్నాడు. అంటే అప్పుడు కరటకుడు, మనకెందుకురా పిలవని పేరంటం, అలాగే చెప్పని పొద్దు పిలవని పేరంటం ఒకలాంటివే, మనం ఆయనకేం నౌకర్లం కాదు, ఆయన దయవలన బతికే సేవకులు అంతకన్నా కాదు, ఆయన దగ్గర బోల్డు మంది సేవకులు ఉన్నారు, ఆయన మంచి చెడు వాళ్ళు చూసుకుంటారులే, మన పని మనం చూసుకుని పోదాం పద, దారిని పోయి శని ఎవరైనా నెత్తిమీద తెచ్చి పెట్టుకుంటారా అన్నాడు. అలాగే అక్కడక్కడ దొరికే ఆహారం తిని మన కడుపు నింపుకుందాం, మనకెందుకు వచ్చిన గొడవ, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళామనుకో చెక్క ముక్క పీకిన కోతిలాగా చచ్చిపోతాం, ఆ కథ చెప్తాను విను అన్నాడు అని కోతి వడ్రంగుల కథ ప్రారంభించాడు. ఒక ఊర్లో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద 2 వడ్రంగులు దూలం కోస్తున్నారు. ఆ చెట్టు మీద బోల్డని కోతులు ఉన్నాయి. వీళ్ళు కోస్తూ ఈ రంపంతో చీలుస్తూ సులభంగా చీలడానికని రంపం మధ్యలో ఒక కర్రను మేకులా చేసి పెట్టారు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి వాళ్ళకి ఆకలి వేసి అన్నం తిందామని వెళ్ళారు. ఆ చెట్టు మీద ఉన్న ఒక ముసలికోతి చూసి వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏంటిది, ఎందుకు ఇలా పెట్టారు మేకులా అని చెప్పి వాళ్ళు అటు వెళ్ళిన వెంటనే ఆ దూలం మీదకి దిగి వచ్చి కూర్చుంది. దూలం చీలికలో ఉన్న మేకుని బయటికి పీకి ఆ మధ్యలో చీలికలో కాలు పెట్టి బలంగా లాగింది. ఆ కొయ్య మేకు ఊడిపోయింది. 2 చీలికల మధ్యలో కాలు ఇరుక్కుని దూలం మధ్యలో పడి లబలబా మొత్తుకుంటూ కొంతసేపటికి ప్రాణాలు విడిచింది. ఆ చుట్టూ ఉన్న కోతులు ఏం చేయలేక అలా చూస్తున్నాయి అని చెప్పి కథ చెప్పింది. ఆ మాటలకు దమనకుడు, కరెక్ట్గా నీకు తెలియదురా, మనము మిత్రులకు మేలు చేయాలన్నా శత్రువులకు కీడు చేయాలన్నా మనకి రాజుగారి సపోర్టు అండ ఉండాలిరా, రాజ్యాశ్రయం లేకపోతే బతికే కాదు, బతికి 4 రోజులైనా రాజులో దర్జాగా బతకాలి, మంచి చెడులు తెలుసుకోలేనాడు పశువుతో సమానం అని చెప్తూ ఉంటే అప్పుడు కరటకుడు, చాలులే నీ మాటలు ఆపేయి,
మనం ఏమన్నా ఆయన మంత్రులమా సలహాలు చెప్పడానికి? ఎంతకు ఏం చేద్దాం అన్నది. అప్పుడు దమనకుడు బుద్ధిగా శ్రద్ధగా చదువుకున్నవాడు పెద్ద ప్రయోజకుడు అవుతాడు. అలాంటి వాడిని రాజు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో బోలెడు విషయాలు రాజతంత్రాలు నేర్చుకోవచ్చు. క్రమక్రమంగా మనం ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారి మన్ననలు పొంది వస్తాను. నన్ను రాజుగారు మెచ్చుకునే వరకు, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే కూర్చో, వెంటనే వస్తానని వెళ్ళింది. దమనకుడు సింహం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. పింగళకుడు, దమనక క్షేమంగా ఉన్నావా? ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అడిగితే, ప్రభు తమ దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నాను. ఏదో అలా వెళ్తూ తమరేదో భయభ్రాంతులుగా ఉన్నట్టున్నారు, విచారంగా కనిపిస్తున్నారు, కనుక్కుని వెళ్దామని వచ్చాను. ఇలాంటి పరాక్రమవంతులు భయం పెట్టిన విషయం ఏంటో మాకు కూడా సెలవివ్వండి అన్నాడు. అప్పుడు పింగళకుడు దమనకుడితో, ఏం లేదు ఆయ్, దాహం వేస్తుందని ఆ మడుగు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదామని వెళ్ళాను. ఆ పిడుగుపాటు శబ్దంలా వినిపించింది, నువ్వు కూడా వినే ఉంటావు. ఇంతకుముందే అడవంతా దద్దరిల్లేలా, జంతువులు గుండె పగిలేలా ఏదో అరుపు వినిపించింది. అదేంటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈ దమనకుడు, అదా సంగతి ప్రభు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ శబ్దం ఎవరిదో చూసి వస్తాను, తమకు విన్నవిస్తాను. అది ఏదైనా చిన్న జంతువు అయి ఉంటుంది, ఎందుకంటే పెట్ట కొంచెం కూతఘనం అంటారు కదా. పెద్ద జంతువు అయితే ఈ పాటికి మృగాలన్నీ మీ దగ్గరకు వచ్చి వాటి యొక్క వ్యధను వినిపిస్తాయి కదా అన్నాడు. అని చప్పుడు విని భయపడినా నిదానించి నిజానిజాలు తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం కదా. మీకు ఒక కథ చెప్తాను వినండి మహాప్రభు అని దమనకుడు ఇంకొక కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథని రేపు చూద్దాం. థ్యాంక్ యూ.